అనగనగనగా ఒక ఊళ్ళో బద్ధకస్తురాలైన బంటి అనే పంది ఉండేది. అది చాలా బద్ధకస్తురాలు. స్కూల్‌కి కూడా రోజూ ఎందుకెళ్ళాల్సొచ్చిందబ్బా అనుకుంటూ ఏడుపు మొహమేసుకుంటూ వెళ్ళేది. అదసలు చదివేదే కాదు. అయితే దానికి జూరో అనే ఒక గాడిద ఫ్రెండ్ ఉండేది. పాపం జూరో మాత్రం చాలా కష్టపడేది. ఆటల్లోనూ, చదువులోనూ చాలా యాక్టివ్‌గా ఉండేది. అది బంటిని చాలా మార్చాలని ప్రయత్నించింది. కానీ కుదరలేదు. దానికి ఎగ్జామ్స్‌లో కూడా జూరో సహాయం చేస్తూ ఉండేది బంటికి. బంటి ఎప్పుడూ క్లాసుల్లో నిద్రపోతూ ఉండేది. అసలు లెసన్స్ వినేదే కాదు. అయితే ఒకరోజు అది ఎలుగుబంటి టీచర్ దగ్గర తన గోడును వెళ్ళపోసుకుంది. ఎలా అయినా బంటిని మార్చండి సార్ అని ప్రాధేయపడింది. అప్పుడు ఎలుగుబంటి టీచర్, బంటికి ఇష్టమైంది ఏంటి జూరో అని ఎలుగుబంటి టీచర్ అడగ్గా, జూరో బంటికి యాపిల్ అంటే చాలా ఇష్టం టీచర్ అని అన్నది. అప్పుడు వెంటనే ఎలుగుబంటి టీచర్, ఈ లెసన్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి రేపు యాపిల్ గిఫ్ట్‌గా ఇస్తాను అని చెప్పింది. అంతే బంటి ఆ రోజంతా మేల్కొని లెసన్స్ విని, ఆ లెసన్ కంప్లీట్ చేసుకొనొచ్చి సార్‌కి అప్పచెప్పాడు. అంతే యాపిల్ గిఫ్ట్‌గా గెలుచుకున్నాడు. అప్పటినుండి యాపిల్ గిఫ్ట్స్ కోసం రోజూ తన బద్ధకాన్ని వదిలి చదవటం స్టార్ట్ చేశాడు.